కురవనున్నాయని ఆంధ్రప్రదేశ్ వెదర్ మెన్ సాయి ప్రణీత్ వెల్లడించారు. ఈ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం అధికంగా ఉండడం వల్ల వర్షాలు పడే సమయంలో ప్రజలు ఆరుబయట ఉండరాదని, సురక్షితమైన భవనాల్లో రక్షణ పొందాలన్నారు. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, సత్యసాయి, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, కాకినాడ, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం, కాకినాడ జిల్లాల్లో అధికంగా వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. బంగాళాఖాతం నుంచి తేమగాలులు దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించడం వల్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ కడప, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. రోజు అలానే రేపు అంటే ఆదివారం, దాంతో పాటుగా వచ్చే సోమవారంలో మనకు ఆంధ్రప్రదేశ్ అలానే మనకు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు, దాంతో పాటుగా ఏమంటే వడగండ్ల వర్షాలు పడే అవకాశాలు అయితే బాగా కనిపిస్తోంది. తెల్లవారుజామునంతా వేడిగా, అలానే మధ్యాహ్నం సమయం నుంచి మెల్లగా మనకేమవుతుందంటే ఉరుములతో కూడిన వర్షాలు అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఏర్పడి సాయంకాలానికి విస్తారంగా మారి, రాత్రికి ఇంకా విస్తారంగా మారి, అలానే ఉదయం సమయం వరకు అక్కడక్కడ వర్షాలు అనేవి నమోదయ్యే సూచనలు కనిపిస్తోంది. ఎక్కువ వర్షాలు నమోదయ్యేది మనకు కోస్తాంధ్ర జిల్లాలు, అన్ని కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో మనకు విస్తారంగా ఉరుములతో కూడిన వర్షాలు ఉంటుంది. కానీ లోపల రాయలసీమ జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ మాత్రమే మనకు వర్షాలు కనిపించే అవకాశాలు అయితే 100% కనిపిస్తున్నాయండి. సో ఓవరాల్ గా ఎందుకు ఈ ప్యాటర్న్ అంటే, ఇంతకాలంగా మనము మైల్డ్ సమ్మర్ అంటే చాలా తక్కువ ఎండాకాలం అని చూసాము. ఇక రానున్న రోజుల్లో మరింత విపరీతమైన ఎండలు మనం చూసే అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి ఈ ట్రాన్సిషన్ అవుతుంది. కాబట్టి అంటే తక్కువ ఎండాకాలం నుంచి విపరీతమైన ఎండాకాలానికి మనకు వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. కాబట్టి ఉరుములతో కూడిన వర్షాలు పడ్డం అనేది చాలా సహజం. ఈ విషయం మీకు అందరికీ ఆల్రెడీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు మనకు ఆ సీజనల్ ట్రాన్సిషన్ వలన వర్షాలు అనేవి పడుతున్నాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.